మా దగ్గర ఉన్నాయని చూపించుకోవడానికి తెచ్చారా? లేదు సార్, దాంట్లో ఎవరిదైతే దాని కప్పండి. మీరు ఒకటి ఏంటంటే ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని రాసులు ఉన్నాయి, ఎంతమందికి ఇబ్బంది ఉంది, మన దగ్గర ఎన్ని పట్టాలు ఉన్నాయి అనేది కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఓ పక్కన వర్షం ప్రమాదం ఉండే, మ్యాన్ పవర్ లేదా, పని స్పీడ్ కావటం లేదా, ఇప్పుడు స్టార్ట్ చేసినా ఇంకొక నెల అయితే సార్, కేవలం 19 మంది పోయారు. ఒక్క నిమిషం, 19 మంది పోయారు. రాత్రి వారం రోజులలో పండించి తీసుకొచ్చిన ధాన్యం కాదు. సుమారు 4 నెలలు 5 నెలలు మీ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర ఏ గ్రామంలో ఎంత నాటు పెడుతురు ఏందనేది ప్రణాళిక అనేది ఉంటుంది. దాని ప్రకారంగానే మనం ఎస్టిమేషన్ వేసుకొని మనం ముందస్తు ఉంటే వీళ్ళు ఇట్లా అనబట్టి వారం రోజులే సార్, వారం రోజులే కాంట స్టార్ట్ చేస్తామని వారం అయింది. ఇక్కడ మండలంలో మొత్తం మీద ఇది ఒకటి చాలా ప్రాబ్లం. అమాలి ప్రాబ్లం ఏంది? మీరు ఎమ్మటే రీప్లేస్ చేయడానికి ట్రై చేయాలి. పరిస్థితి ఏంది? అదే సార్, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే వేరే దగ్గర నుంచి పిలిపించి పని చేపిస్తున్నాం సార్. ఇక వీళ్ళతో అయితే వేరే ప్రయత్నం కూడా చేశాను సార్. ఇవాళ నైట్ కూడా ముక్తాపురం నుంచి మాట్లాడాను సార్. బాగా నేను అనేది ఆర్టీ సినిమా నడిచినట్టు తీసిందే తీసి పెట్టిందే పెట్టి కాటాలు కాకుండా రైతులను ఏడిపిస్తే ఇబ్బంది అవుతుందబ్బా. మేము అట్లా చేశారు. నా ప్రయత్నం మరి ఇన్ని రోజుల నుంచి 6 లారీలు 25 తారీఖు పోసినట్టు కదా సార్. ఫస్ట్ పండించింది ఆడ కుప్ప తెచ్చింది సార్, పట్టడం ఆరబెట్టడం ఆ డేట్ కూడా చూసుకోవాలి. ముక్తాపూర్ నుంచి లేబర్ తెప్పిస్తాను. ముక్తాపూర్ పోతున్నాం ఇప్పుడు మేము. ముక్తాపూర్ మనం వేస్తే ఆడ ఇంకా 10 పనులు ఉన్నాయి. అంటే ఒక ముక్తాపూర్ ఎక్కితే ఆడ లేబర్ ఉండదు. ఏం చేస్తాను లిఫ్ట్ కావాలి. ముక్తాపూర్ ఊరైన అంతే.